మారని మనిషి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజమును వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అమోఘమైన నీ పట్టుదలను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టకు. ఎందుచేతనంటే దివ్యమైన తపస్సు మానివేసిన విరూపాక్షుడు ఉన్నతమైన ఐహిక భోగాలను కూడా దూరం చేసుకుని అతి హీనమైన గృహస్థాశ్రమాన్ని చేపట్టాడు. క్షమత లేకుండా నీకు అతడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విరూపాక్షుడు వారణాసిలోని ఉండిన ఒక యువకుడు. అతను మంచి రూపసి, కానీ ఎటు నా అన్న వాళ్ళేని అనాథ. అతనికి యవ్వనంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొనసాగాడు. అతడు 2 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసిన అనంతరం ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి, విరూపాక్ష, ముక్తి కొరకు నీవు ఇంత చిన్న వయసులోనే తపస్సు చేయడం మెచ్చదగినదే, కానీ మోక్షం కోరిన వాడికి జ్ఞానం అవసరం. ముక్కు మూసుకుని ఈ మారుమూల ప్రాంతంలో కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? కొంతకాలం పాటు దేశ సంచారం చెయ్యి, ఆ తర్వాత నీ సంకల్పం తప్పక ఫలిస్తుంది అని అదృశ్యమయ్యాడు. వెంటనే విరూపాక్షుడు తపస్సు మాని హిమాలయం నుంచి బయలుదేరి దేశయాటన ప్రారంభించాడు. అతడు అనేక క్షేత్రాలను, తీర్థయాత్రలను, మహర్షులను చూశాడు. అనేక మంది ద్వారా బోధలు విన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతి నగరానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానం కనిపించింది. ప్రయాణపు బడలికతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానంలో ఒక చెట్టు నీడన పడుకుని సుఖంగా నిద్రపోయాడు. తిరిగి అతను నిద్ర లేచేసరికి అతని ముందు కొందరు దాసీలు ఉన్నారు. వారి చేతుల్లోని పళ్ళాల్లో చందనము, సుగంధ లేపనాలు, రకరకాల పళ్ళు ఉన్నాయి. అతను లేచి కూర్చోగానే వాళ్ళు వాటిని అతని ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు. విరూపాక్షుడు అమిత ఆశ్చర్యంతో, మీ రాజకుమార్తెకి నాతో ఏం పని అని అడిగాడు. వాళ్ళు ఇలా చెప్పారు, మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి, ఈ వనం ఆమెదే. ఆమె ఇటుగా విహారయాత్రకు వచ్చినప్పుడు నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్రవు చిత్రించాలని అభిలాషించింది. అందుచేత మీరు నిద్ర లేవగానే మిమ్మల్ని తమ వద్దకు తీసుకురమ్మని మమ్మల్ని పంపింది. విరూపాక్షుడు దాసీల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్ళాడు. రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి. ఆమె అందం చూసి ఆశ్చర్యపడుతూ అతడు ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు. తరువాత అతని అనుమతి తీసుకొని రాజకుమార్తె అతని చిత్రమును ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది. తన కోరికను అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండిపోమ్మని ఆమె అతన్ని కోరింది. అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా భోజనం చేసి అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు విరూపాక్షుడికి కలలో గంధర్వుడు కనిపించి, విరూపాక్ష, నీ జీవితం ఇప్పుడు ఒక దరి చేరిద్ది, శుభం, నీ అదృష్టం గొప్పది, నీకు ఈ రాజకుమార్తె కన్నా మంచి అర్ధాంగి దొరకదు అన్నాడు. ఏమిటి స్వామి మీరు అనేది? నాకు మీ మాటలు అర్థం కావడం లేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా. పిచ్చివాడా, రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది. రేపు ఆమె తన తండ్రితో నీ గురించి చెప్పబోతున్నది. నిన్ను వివాహం ఆడడానికి అతన్ని ఒప్పిస్తుంది. అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది. నీకు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది కదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ. విరూపాక్షుడు చెప్పున లేచి కూర్చున్నాడు. గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవులో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అతను ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ ప్రయాణం సాగించాడు. తెల్లవారేసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం మొదట్లోనే అతనికి ఒక చిన్న కుటీరం కనిపించింది. దాని బయట ఒక వృద్ధురాలు కనిపించింది.
విరూపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేటందుకు నీరు ఇవ్వమని అడిగాడు. ముసలిది లోపలికి తొంగి చూసి, సత్యవతి, ఎవరో అతిథి వచ్చాడు, చెంబుతో నీరు పట్టుకురా అని కేక వేసింది. ఒక యువతి తడబడుతూ బయటకు వచ్చి నీళ్ల చెంబు కింద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. విరూపాక్షుడు ముసలిదానితో, అవ్వా, ఆమె నీ మనవరాల్లా ఉంది, ఎందుకు అలా తడబడుతూ నడుస్తున్నది అన్నాడు. సత్యవతి పుట్టుగుడ్డిది నాయన, దాని తల్లి తండ్రి పోయారు, దానికిప్పుడు నేనే దిక్కు, నేను కూడా పోతే దాని బ్రతుకు ఏమవుతుందో అన్నది ముసలిది కంటతడి పెట్టుకుంటూ. తక్షణమే విరూపాక్షుడు ఆ గుడ్డిదాన్ని పెళ్లాడి అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అతనికి కలలో మళ్ళీ గంధర్వుడు కనిపించాడు. విరూపాక్షుడు గంధర్వుడితో, స్వామి, నేను సత్యవతిని పెళ్లాడ నిశ్చయించుకున్నాను, మమ్మల్ని దీవించండి అన్నాడు. గంధర్వుడు తదాస్తు అని అదృశ్యమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. గంధర్వుడు విరూపాక్షుడి చేత తపస్సు మాన్పించి దేశయాటను ఎందుకు చేయించాడు? రాజకుమార్తెను పెళ్లాడమని సలహా ఇచ్చిన గంధర్వుడే కళ్ళు లేని దాన్ని పెళ్లాడతానని విరూపాక్షుడు అన్నప్పుడు ఎందుకు దీవించాడు? రాజకుమార్తె తనను పెళ్లాడతానంటే బెదిరి పారిపోయిన విరూపాక్షుడు ఏరికోరి గుడ్డిదాన్ని, పేదదాన్ని ఎందుకు పెళ్లాడ నిశ్చయించాడు? అంతటితో అతనిలో కలిగిన ఈ మార్పును కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విరూపాక్షుడి తపస్సు చేసినప్పుడు మనసులో ఏ కోరిక లేదు, అతను ఏ కర్మ చేయలేదు. కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది. గంధర్వుడు అతని కోరికలకు బాహ్య రూపం లాంటివాడు. కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు. విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్లాడి ఉంటే మోక్షానికి దూరమై ఉండేవాడు. సత్యవతిని పెళ్లాడటంతో అతనికి ఏ కోరిక లేదు. పైపెచ్చు సత్కర్మ చేయటానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది. ఈ కారణం చేత విరూపాక్షుడిలో ఏ మార్పు రాలేదని, కోరిక అనేది ఎదుట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడని చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.